ప్రియ శ్రోతలు, 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయంలోని ముఖ్యాంశం సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు రాకడ నిరీక్షణ మనలను శుద్ధి చేస్తుంది. 2వ తెస్సలోని పత్రిక క్రీస్తు యొక్క ప్రత్యక్షం. ఆయన వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. ఈ సత్య సిద్ధాంతాలు ఎంతో వాస్తవం. ఇవి ప్రయోగాత్మకమైన సత్యాలు. ఈ రోజున యేసు రెండో రాకడ ఒక సిద్ధాంతమై తీవ్రతను, ఆత్యయికతను కోల్పోయింది. రాకడను గురించి తెలుసుకుంటే చాలు అని అనుకుంటున్నారు. ఈ ఆసక్తి మంచిదే, కాని ఆయన వచ్చేలోగా ఆయన అప్పగించిన పని చేస్తున్నామా లేదా అనే ఆలోచన ఉండాలి. అయితే అది చాలా మందిలో సన్నగిల్లింది. యేసు రాకడ భావన మన జీవితంలో ప్రథమ స్థానం వహించాలి. ప్రతి పని యేసు రాకడ దృష్టిలో చెయ్యాలి. యేసు రాకడ తలంపులు మనలను క్షాళన చేస్తాయి. మన జీవితాలు మారిపోతాయి. జీవిత శైలి ఏ రోజుకా రోజు కొత్తది అవుతుంది. సంఘం ఎత్తబడటంలో మన నిరీక్షణ సంపూర్ణ సిద్ధి నొందుతుంది. ప్రభువు తన వారి కోసం త్వరలో వస్తాడు. ఇది ఒక సిద్ధాంతం మాత్రం కాదు, వేదాంతము కాదు. యేసు రెండో రాకడ ఈ పత్రికలు రెండింటిలో ముఖ్యాంశం. నేను తెస్సలోని విశ్వాసులను చూడాలని ఎంతగానో కోరుతున్నాను. ఆరాటం ఎక్కువవుతోంది, కాని ఏథెన్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. తిమోతిని పంపుతున్నాము. శీల కూడా అతనితో వస్తాడు. డాక్టర్ లూకా కూడా వారితో ఉంటాడు. వీరు తెస్సలోని వరకు వస్తారు. పౌలు ఆ సంఘ బిడ్డలను ఎంతగానో ప్రేమించాడు. ఒక తల్లిగా, తండ్రిగా వారిని వాత్సల్యంతో ప్రేమించాడు. వారికి సోదరుడై తోడై ఉన్నాడు. వారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. వారి పట్ల తనకెంతో ప్రేమ, అంతఃకరణ. యేసు రాకడ సమయంలో వారే తనకు మహిమ, ఆనందము. ఆ సమయంలో విశ్వాసులందరూ అమూల్యమైన బహుమానాలు ప్రభువు నుండి స్వీకరిస్తారు. అందుకే వారి నుండి ఎడబాటు దుర్భరమనిపిస్తోంది. తెస్సలోని సంఘాన్ని ఇంకా బలపరచవలసి ఉంది. కొన్నాళ్లు వారి మధ్య ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడి విశ్వాసుల భవిష్యత్తును గురించే పౌలు ఎక్కువగా చింతిస్తున్నాడు. వారిని ఆదరించాలి. ప్రయాసముతో కూడిన ప్రేమ పౌలుకు ఉంది. ప్రేమ అంటే ఏదో తాత్కాలిక భావ వికారం కాదు, తాత్కాలిక ఉద్రేకం మాత్రం కాదు. ప్రేమ అవతలి వ్యక్తి క్షేమాన్ని కోరుతుంది. ఇతరుల క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. అది క్రైస్తవ ప్రేమ. పౌలంటున్నాడు, నేను తిమోతిని పంపుతున్నాను. ఈ తిమోతి మన సహోదరుడు, దేవుని పరిచారకుడు, సువార్తికుడు, సువార్త సేవకుడు. క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడు, మన తోటి పనివాడు, సహోదరుడు. క్రీస్తు సువార్త ప్రకటన మన సేవ. సాంఘిక సేవను నిర్లక్ష్యం చేయడం కాదు, సువార్త సేవలో సాంఘిక సంక్షేమం ఇమిడి ఉంది. అనేక సాంఘిక దురాచారాలను సువార్త రూపుమాపింది. బానిస వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసింది సువార్త సేవ. సువార్త సేవకు ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎన్నో ఆస్పత్రులు నెలకొల్పబడ్డాయి. సువార్త విన్న ఖైదీల వ్యక్తిగత జీవితాలు పరివర్తన చెందాయి. మారిన జీవితాలు స్వచ్ఛంద సాంఘిక సేవ చేస్తాయి. సువార్త సేవకు ఫలితమే సామాజిక స్పృహ. దేవుడు లేని సామాజిక సేవ మానవుని స్వార్థం చేత వెర్రితలలు వేస్తుందనేది అక్షరాలా నిజం. ఆత్మ స్వస్థత పొందినవారు శరీర స్వస్థత విషయమై శ్రద్ధ వహిస్తారు. పౌలు అంటున్నాడు, నేను సేవకుణ్ణి. సువార్త ప్రకటన పరిధిలోనే పౌలు సేవ ఉంది. క్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు దానికి ఫలితమైన మేళ్లు ఎన్నో ప్రజలకు చేకూరుతాయి. సాంఘిక సేవ ఒంటరిగా ఉండదు, సువార్త సేవకు జత చేయబడుతుంది. దేవుడు జత చేసిన ఈ రెండిటినీ మనము వేరు చేయకూడదు. సువార్త శాశ్వత సహాయం, ప్రజాసేవ తాత్కాలికం. పౌలు అంటున్నాడు, నేను తిమోతిని మీ దగ్గరికి పంపుతున్నాను. అతడు మీ విశ్వాసముందు మిమ్ములను స్థిరపరుస్తాడు, హెచ్చరికలిస్తాడు. ఈ పరిచర్య చాలా గొప్పది.
నిర్గమకాండం 17:12 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దానిమీద కూర్చోవడానికి దానిని వేశారు. అహరోను, హోరు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. మోషే ప్రార్థన హస్తాల మీద ఇశ్రాయేలు విజయం ఆధారపడి ఉంది. మోషే చేతులను వారు ఆదుకున్నందున గొప్ప ఫలితం వచ్చింది. ఆదుకోవడము అంటే స్థిరపరచడము. పౌలు పంపిన తిమోతి తెస్సలోని సంఘ బిడ్డలను ఆదుకున్నాడు. వారికి హెచ్చరిక మాటలెన్నో చెప్పాడు. విశ్వాసులను స్థిరపరిచే ఆదరణకర్తలు, ఆలోచనకర్తలు ఈ రోజున మన సంఘాలకు కావాలి. తిమోతి వారిని విశ్వాసమందు ఎంతో ప్రోత్సహించాడు, ఘనమైన సేవ చేశాడు. మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని పౌలు అంతకు ముందే వారిని హెచ్చరించాడు. ఈ శ్రమల వల్ల మీరెవరూ కదిలించబడకూడదు. స్థిరంగా ఉండండి. శ్రమలను బట్టి కలవరపడకండి. ఒత్తిడులు, సంఘర్షణలు ఎన్నో తటస్థిస్తాయి. శ్రమానుభవానికే మనము నియమించబడి ఉన్నాము. ఎన్నో తుఫానులను ఎదుర్కోవలసి వస్తుంది. అవి తాత్కాలికమే అయినా వాటిని తప్పించుకోలేము. మనకు కష్టాలు, కడగండ్లు తప్పవు. దేవుని వాక్యం ఈ సత్యాన్ని సమర్థిస్తుంది. తెస్సలోని సంఘస్థులు ధైర్యంగా నిలవాలి. శ్రమల మధ్యలో స్థితప్రజ్ఞులై నిలవాలి. యోహాను సువార్త 16:33 ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నాయందు మీకు సమాధానము కలగాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. శ్రమలు మనందరికీ వస్తాయి, తప్పించుకునే మార్గం లేదు. అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు తానే స్వయంగా చెప్పాడు. ప్రియ శ్రోత, నీవు విశ్వాసివా? అయితే శ్రమలు నీకు తప్పవు. యేసుక్రీస్తును నమ్ముకున్నావు అంటే శ్రమలు రాకుండా అదేమీ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. నీవు దేవుని బిడ్డవగానే శ్రమలు మొదలవుతాయి. అంతకుముందు నీకు ఏ శ్రమలు వచ్చి ఉండకపోవచ్చు. తుఫాను నుండి మిమ్మల్ని తప్పిస్తాను అని మాట ఇవ్వలేదే. అయినా తుఫానులో నుండి మనం సురక్షితంగా బయటపడతాము. తుఫానులో నేను మీతో ఉంటాను అని ఆయన ఖండితంగా చెప్పాడు. నీ నావలో యేసు ఉంటే ఎంత భీకరమైన తుఫానులైనా అది మునిగిపోదు, సురక్షితంగా అవతలి తీరానికి చేరుతుంది. మనము ఈ లోక సముద్రంలో తుఫానులో అవతలి తీరానికి చేరబోతున్నాము. 2 తిమోతి 3:12 పౌలన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. 1 పేతురు 4:12-19 వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. అగ్ని వంటి మహాశ్రమ. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నందుకు సంతోషించండి. దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు. మీరు ధన్యులు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఆకాశం తేటగా ఉందా? సముద్రం నిమ్మళంగా ఉందా? నీకు ఏ కష్టము, శోధన రాదా? అప్పుడు నీ రక్షణే ప్రశ్నార్థకమవుతుంది. రక్షించబడిన నీకు శ్రమలు, హింసలు కలగడం అవసరం. నీ మీద ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయా? సంఘర్షణలు చెలరేగుతున్నాయా? అయితే నీవు దేవుని బిడ్డవు. ఈ కష్టాలన్నీ నీ విశ్వాసానికి పరీక్షలు. ఈ విధంగానే మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం నేర్చుకుంటాము. పౌలంటున్నాడు, మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించాల్సి వస్తుందని ముందుగానే చెప్పాము గదా. మేము చెప్పినట్లే జరిగింది. నిజం శ్రోతలు, శ్రమలు మనకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. 10 రోజుల పాటు శ్రమలు కలుగుతాయి అంటే మనం జయిస్తాము. విశ్వాసమంటే విజయమే. మహాశ్రమల కాలం రాబోతోంది. కాని ఇవి మామూలు శ్రమలు. ఈ శ్రమలు మనల్ని ప్రభువుకు దగ్గరగా తెస్తాయి. శ్రమలు విశ్వాసులకు ఎంతో పరిచర్య చేస్తాయి.
విశ్వాసి శ్రమబాధితుడై పరిశుద్ధపరచబడతాడు. పౌలంటున్నాడు, మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడడానికే నేను తిమోతిని పంపాను. శోధకుడు అనగా సైతాను మిమ్ములను శోధించాడేమో, మా ప్రయాసము వ్యర్థమైపోయిందేమో చూచిరమ్మని తిమోతిని పంపాను. సైతాను ఆటంకాలు, ప్రతిబంధకాలు కల్పిస్తాడు. వాడి పని అది. అవును, సైతాను పౌలుకు కూడా ఎన్నో అవరోధాలు కలిగిస్తున్నాడు. శ్రమలు మన విశ్వాసానికి దేవుడు పెట్టే పరీక్షలు. ఈ పరీక్షల్లో మనం గెలవాలని దేవుని చిత్తం. గెలిస్తే విశ్వాసం బలపడుతుంది, అధికమవుతుంది. విశ్వాసము అంతకంతకు వృద్ధి కావాలని దేవుని ఆశ. అందుకే పౌలు శ్రమలలో అతిశయించాడు, ఆనందించాడు. తిమోతి తిరిగి వచ్చి పౌలుకు మంచి కబురు చెప్పాడు. మీరు అలాగే మమ్ములను చూడాలని ఉబలాట పడుతున్నారు. మాకు మిమ్ములను చూడాలని ఎంతో ఆశ, కుతూహలం. మీరు మమ్ములను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని తిమోతి చెప్పాడు. మీ విశ్వాసమును గురించి, ప్రేమను గురించి మంచి నివేదిక మాకు తిమోతి అందించాడు. ఇది సంతోషకరమైన సమాచారం. మీకు తెలుసు, శ్రమలు అనుభవించడానికి మనము నియమించబడిన వారము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ వాక్య భాగంలో కాపరి మనస్సు ఎలాంటిదో మనకు తేటగా కనపడుతోంది. పౌలుకు తెస్సలోని సంఘబిడ్డలంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత. ప్రజలను రక్షణానుభవానికి నడిపించాలంటే వారిని ఎంతో ప్రేమించాలి. వారిపై అంతఃకరణ బలంగా ఉండాలి. అంతేకాదు, వారిని గురించిన చింత ఎంతో ఉంది. వారి కోసం తాను చేసిందంతా సైతాను ఎక్కడ పాడు చేస్తాడో అనే ఆదుర్ద ఎక్కువ. పౌలు మనసంతా వారి మీదనే ఉంది. శోధనలను తట్టుకొని వారు నిలువబడాలని పౌలు కోరిక. అంతేకాదు, వారికి సాయం చెయ్యాలనే అభిలాష పౌలులో ఉరకలు వేస్తోంది. పౌలు తిమోతిని తెస్సలోనికకు పంపడంలో ఉద్దేశ్యం వేగు చూడడం కాదు, వారి లోపాలెన్నడం కాదు, వారికి సహాయం చేయాలనే తిమోతిని పంపాడు. వారి తప్పులను ఎత్తిచూపి పొద్దస్తమానము వారిని గద్దించేవాడు మంచి కాపరి కాడు. వారిని చక్కదిద్ది వారిని అభివృద్ధి దిశగా నడిపించాలని కాపరి ఎల్లప్పుడూ ప్రయాసపడతాడు. ఇతరులను ఖండించడము, దండించడము కాదు, వారికి సహాయం చేయడమే కాపరి ధ్యేయం. పౌలుకు కాపరి మనస్సు ఉంది. పౌలుకు ఎంతో ఆనందం. తన విశ్వాసులు సత్యమందు నిలకడగా ఉన్నారని పౌలు ఎంతో ఆనందిస్తున్నాడు. తాను నాటిన మొక్క ఎదిగి వేరూనుతున్నదంటే తోటమాలికి ఎంతో సంతోషమనిపిస్తుంది. తన కుమారుడు పరీక్షలో గెలుపొందాడంటే తండ్రికి సంతోషం కలగదా? శ్రమల మధ్య పుట్టిన ఈ సంఘమును గురించిన శ్రద్ధ గలవాడై పౌలు వారి దగ్గరికి తిమోతిని పంపాడు. మీ వద్దకు నేను స్వయంగా రావాలని చూచాను, కాని సైతాను మమ్ములను అభ్యంతరపరిచాడు. ఏథెన్సులో మేము ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఈ ఎడబాటు సహించలేకపోతున్నాను అంటున్నాడు పౌలు. తండ్రి తన పిల్లలకు దూరంగా ఉండడం దుర్భరం, దుస్సహం. తాను ఏథెన్సులో ఉండిపోవలసి వచ్చింది. ఏథెన్సు గ్రీకు సాంస్కృతిక కేంద్రం. గ్రీకు మేధావులు ఎందరో అక్కడ నివాసమున్నారు. పౌలు ఒంటరిగా మిగిలిపోయాడు. శీల లేడు, తిమోతి లేడు. వారు ఆయా పనుల మీద వెళ్లిపోయారు. క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడు తిమోతి. క్రీస్తు సువార్త సేవలో తిమోతి దేవుని జతపనివాడు. అతడు సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని కొరకు మనలో ఒకడై క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటనలో తిమోతి దేవుని సాధనం అంటూ పౌలు తిమోతిని ఎంతగానో ప్రశంసిస్తున్నాడు. ఈ వచనంలో పౌలు తిమోతిని తెస్సలోని సంఘస్థులకు పరిచయం చేస్తున్నాడు. సంఘ బిడ్డలను విశ్వాసమందు స్థిరపరచడానికి, హెచ్చరించడానికి తిమోతి వెళ్ళాడు. శ్రమల వలన కదలించబడకండి అంటే కలవరపడకండి అని అర్థం. నిజమైన విశ్వాసం కదిలించబడదు, స్థిరంగా నిశ్చలంగా నిలిచి ఉంటుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుక్కోకుండా ఉందాము. మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తాము. దేవుని విత్తనం నాటబడింది అంటే అది బాగా ఫలించాలి.
ఆటంకాలు తొలగిపోవాలి. శ్రమలు అనుభవించడానికి మనము నియమించబడిన వారము. క్రీస్తు కోసం, ఆయన సాక్ష్యం కోసం మనము శ్రమలు అనుభవించగలుగుతున్నామంటే అది మన ఆధ్యాత్మిక పరిపక్వతను చూపెడుతుంది. 1 పేతురు 2:21 క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. దేవుని సేవలో మనకు తటస్థించే శ్రమలకు దేవుడే బాధ్యత వహిస్తున్నాడు. పతనమైన ఈ లోకంలో విశ్వాసులము మనకు శ్రమలు కలగడం ఆశ్చర్యమేమీ కాదు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్ములను హింసించి మీ మీద అబద్ధములు చెడ్డమాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అంటూ ప్రభువు కొండ మీద ప్రసంగించాడు. మరో సందర్భంలో ప్రభు అన్నాడు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషిస్తున్నది. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అనేక శ్రమలనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అపోస్తలులు బోధించారు. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. పౌలు తన సేవా జీవితంలో ఎన్నెన్నో శ్రమలు అనుభవించాడు. ఈ విధంగా శ్రమలు వస్తాయని పౌలు మొదటి నుండి వారికి చెబుతూనే ఉన్నాడు. మీ విశ్వాసమును తెలుసుకోవడానికి నేను తిమోతిని పంపాను అన్నాడు పౌలు. అనగా మీ విశ్వసనీయతను తెలుసుకోవాలని అతన్ని పంపాను. విశ్వాసానికి ఫలితమే విశ్వసనీయత. శోధకుడు మిమ్ములను శోధించాడేమో అని నేను కంగారు పడుతున్నాను. శోధకుడు అంటే అపవాది. వీడొక వ్యక్తి, దుష్టశక్తి. ఈ లోకంలో వ్యక్తుల జీవితాలలో ఎంతో కీడు కలిగించే సైతాను వీడే. పౌలు చాలాసార్లు తెస్సలోనియకు రావాలని చూచాడు గాని శోధకుడు ఆటంకపరిచాడు. సైతాను శోధించి మనుష్యులను నాశనం చేస్తాడు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయం ఏ నేపథ్యంలో రాయబడిందో జ్ఞాపకముంచుకోండి. పౌలు తెస్సలోనిక సంఘాన్ని దర్శించలేకపోయాడు. తన ప్రతినిధిగా తిమోతిని పంపాడు. అపొస్తల కార్యములు 17:10 ప్రకారం పౌలు, శీల అక్కడి నుండి బెరయకు వెళ్లిపోయారు. అక్కడ ఆటంకమెదురైంది. అప్పుడు పౌలును ఏథెన్సుకు పంపివేశారు. అయితే శీల, తిమోతి బెరియలోనే నిలిచిపోయారు. అప్పుడు పౌలు చేత పంపబడిన వాడై తిమోతి తెస్సలోనికయకు వెళ్లి వారిని విశ్వాసమందు బలపరిచాడు, స్థిరపరిచాడు. అసలు విశ్వాసులకు శ్రమలు ఎందుకొస్తాయి? పాపాన్ని బట్టి వస్తాయా? విశ్వాసం బలహీనమైనందుచేత వస్తాయా? పౌలు ఈ అంశాన్ని వివరిస్తున్నాడు. విశ్వాసి జీవితంలో శ్రమలు ఒక భాగమని దేవుడు నిర్ణయించాడు. శ్రమానుభవం క్రైస్తవ సౌశీల్యాన్ని పెంపొందిస్తుంది. యాకోబు పత్రిక 1:2-4 మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును కలిగిస్తుంది. నానావిధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. ఓర్పు తన క్రియను కొనసాగనివ్వండి. మన శ్రమలలో మన భక్తి జీవితం బలపడుతుంది. నీ భక్తి జీవితంలో శ్రమలను తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయవద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా యేసుకు విధేయుడివై, విశ్వసనీయుడివై బ్రతుకు. ప్రియ శ్రోత, యేసును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.